అందరికీ శుభోదయం అండి. మంగళగిరి ఎర్రబాలెం గ్రామంలో బాలసుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతోందండి. ఈ ఆషాఢ మాసం పాడ్యం నుంచి దశమి వరకు ఈ సప్తాహం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ బాలసుబ్రహ్మణ్య దేవస్థానంకి విచ్చేసి ఇక్కడ చెబుతున్న ఈ ప్రవచనాన్ని భాగవతం గురించి ఎంతో విపులంగా చెప్తున్నారండి. మీరందరూ కూడా విని ఆ కృష్ణ భగవానుడి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. కనుక అలా తయారు చేయాలి. ఇప్పుడు ఆ పిల్లవాడిని తల్లిని కూడా ఎవరికి అప్పచెప్పారండి? హిరణ్యకశ్యపునికి అప్పచెప్పారు. హిరణ్యకశ్యపుని ఆగడాలు అంటూ లేవండి. సయిత్యం నిర్జిత కుబేరకరద్విషయం ప్రియం యథోపజోషం భుంజానోచ్యంగా పరిపాలన చేస్తున్నాడు. ఎంతగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఒక్క బ్రాహ్మణుడు కూడా ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ అనుష్ఠాన మంత్రములను చేసుకోవడానికి భయపడుతున్నారు. చెయ్యకుండా ఉండడానికి వీలు లేదు. చేస్తే వాడితో మరణం ఏర్పడుతుంది. ఏం చేయాలి? ఏవైశ్వర్యమట్టస్య తృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః కాలోపగమ్యతీయాయ బ్రహ్మశాపం ఉపేయుషః. సనకాది మునుల యొక్క శాప ప్రభావం చేత ఆ జయ విజయులే ఎవరుగా అవతరించారండి? హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా అవతరించారు. 3 జన్మలు నాకు శత్రువులై భూమండలంలో రాక్షసులుగా ఉంటారా? 7 జన్మలు నాకు భక్తులై భూలోకంలో రాక్షసులుగా ఉంటారు. రాక్షసులుగా ఉండటం అనేటువంటిది కామన్. అయితే 3 జన్మలైతే నాకు శత్రువులుగా ఉంటారు, 7 జన్మలైతే నాకు భక్తులుగా ఉంటారు. ఏదో మీరే నిర్ణయించుకోండి అంటే ఆ జయ విజయులు చెప్పారు 3 జన్మలు చాలయ్యా, 7 జన్మలు నిన్ను వదిలిపెట్టి వైకుంఠాన్ని వదిలిపెట్టి మేము ఉండలేము. కనుక 3 జన్మలు చాలు శత్రువులు అయితే అయ్యాం. తథాస్తు అన్నారు సనక సనందనాథులు. ఆ కారణం చేతనే వారిద్దరూ కలిగారు. ఎవరికి కలిగారు? దితికి కలిగారు. కనుకనే దైత్యులు అని చెప్పుకున్నాం వాళ్ళని. దితి యొక్క సంతానం కనుక దైత్యులు, రాక్షసులు. అయితే ఆ రాక్షసత్వం చేత లోకమంతా కూడా అట్టుడికి పోతుంది. 3 లోకాలను జయించాడు. దేవేంద్రుణ్ణి కూడా జయించాడు, తరిమి వేశాడు. ఆ సింహాసనం మీద వెళ్ళి కూర్చున్నాడండి. తస్యై నమోస్తు కాస్తాయై యత్రాత్మ హరిరీశ్వర యద్గత్వా నివర్తంతే శాంతాక సన్యాసినో అమలాహ. అతడికి ఎవ్వరూ ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఏ విధంగానూ మలినమును తొలగించలేని స్థితిలో ఉన్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడండి హిరణ్యకశ్యపుడు. పిల్లవాడికి నెమ్మదిగా 5 ఏళ్ల వయస్సు వచ్చింది. వాళ్ళు వాడు పాడుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు. ఎట్లా ఉన్నాడో చెప్పారండి పోతన గారు. ఒకటి మీ మనవాళ్లకు మనవరాళ్లకు చెప్పండి, అలా ఎవరైనా ఉన్నట్లయితే తప్పు నాయన. చిన్నతనంలో చెబితే వాళ్ళు వింటారు. పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమంటారన్న మొక్కై వంగనిది ప్రాణ ఈ వంగున విశ్వదాభిరాము. కనుక దివ్యాత్మ స్వరూపులరా, అతి చిన్న వయస్సులోనే ఆ భగవన్ నామానికి అలవాటు చేయవలి ఆ పిల్లలను అని పెద్దలు ఉపదేశం చేశారు. వెంటనే పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ప్రశ్నించారు. వారి ఆజ్ఞను శిరస వహించి చేసి తీరవలసింది. ఎందుకంటే ఒక మనిషి అంటానికి నాకు తెలిసినంత వరకు మా కుటుంబంలో ఆయన ఒక్కడే ఉదాహరణ. ఓ మనిషి జీవితాన్ని ఆయన
మహానుభావుడు బుర్రా శివరామకృష్ణ శర్మ అని ఆయన పేరు. గొప్ప హరిదాస్. స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఏనాడు సెలవు పెట్టి ఎరుగరు. హరికథ చెప్పడానికి వెళ్ళిన కథ అయిపోయిన వెంటనే లారీలో అయినా సరే ఎక్కి తెల్లవారేటప్పటికి ఇంటికి చేరి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవారు. అంత దివ్యంగా తన వృత్తిని నిర్వర్తించేవారు. చేయులుగా దివ్యమైనటువంటి రూపం, మంగళం. జయ గోపాల కృష్ణ భగవానుకి జై. ఆ పెద్దలు వస్తారు. వచ్చే రాగానే ఒక్కసారి లేచి నిలబడండి. వారు మహానుభావులు. ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నావు, వెలిగిపోతున్నావు ఇవాళ, కారణం ఏమిటి అడిగాడు. ఏమీ లేదయ్యా, నేనేం వెలిగిపోవడం లేదు. అమ్మవారి మెడలో ఉన్న పూల మాల నా మెడలో వేసింది. ఆ దండ వల్ల నాకు కలిగిన ప్రకాశమే తప్ప స్వయం ప్రకాశం కాదయ్యా అన్నాడు. ఏది ఒక్కసారి ఇవ్వవయ్యా చూస్తానన్నాడు దేవేంద్రుడు. ఆ మాల తీసి ఇచ్చాడండి. ఇస్తే చూచిన వాడు మళ్ళీ ఏం చేయాలి, తిరిగి దూర్వాసునికి ఇచ్చేయాలి, లేకపోతే నాకు ఇవ్వవయ్యా నేను వేసుకుంటానని అడిగి మెడలో వేసుకోవాలి. చూచిన వాడు అలా వెనక్కి విసిరి వేశాడు. వెనక ఎవరు నడిచి వస్తున్నారు? ఐరావతం. దాని కుంభస్థలం మీద పడింది ఆ మాల. ఒకసారి తల విధిలిస్తే కింద పడింది. దాని మీద గజరాజు యొక్క పాదం పడి నలిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన దూర్వాసునకు ఆగ్రహము ఆకాశానికి అంటింది. దేవతలకు కాంతి నశించుగాక అని శాపం పెట్టారు. ఒక దేవేంద్రునకు కాదు, దేవతలకు అందరికీ.